ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంతి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందుకే మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంతేకాదు, హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. హేరంబ గణపతి అని ఉంటారు. నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి. ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశः ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు. హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి. 5 ముఖాలు ఉంటాయి. తండ్రికి ఎలా 5 ముఖాలు ఉంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా 5 ముఖాలతో ఉంటాడు. ఈ 5 గజముఖాలే, 5 ఏనుగు ముఖాలే. 4 వైపులా 4 ఏనుగు ముఖాలు ఉంటాయి. పైన ఒక ఏనుగు ఉంటుంది. అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. విచిత్రం ఏమిటంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం, ఎలుక కాదు. మూషిక వాహనం మీద ఎక్కడు, ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు. 5 ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎందుకని? అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది, కానీ ఒక ఏనుగు కాదు, 5 ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతుంటాడు. ఎంత విచిత్రం! ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు. ఏనుగు అని పిలవాలంటే అబ్బో బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. గజము అనొచ్చు, కుంజరము అనొచ్చు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు, మహాదంతి అన్నారు. దంతము అంటే పన్ను, దంతి అంటే దంతములు కలిగినది. ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది, దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు, అది మగ ఏనుగు. దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు. విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా, దంతాలు లేకుండా ఉంటాడా? ఏమ్మా? ఏకదంతంతో ఉంటాడు, ఒక దంతంతో ఉంటాడు. మరి 2 దంతాలేవి? ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే. అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం. మరి ఒక దంతం ఏమైంది? ఎవరైనా విరగ్గొట్టారా? అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము, ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడు ఎవరు? ఎవరూ విరగ్గొట్టలేదు. వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు. అది పంచమ వేదం. 4 వేదములు ఎలాంటివో అలా 4 వేదముల సారాన్ని పిండి 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను. ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను. ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు, ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు. అలా రాస్తున్నానన్నాడు. మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు, ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. నీ చెప్పట్లా ఈ మాట, వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో.
ఎందుకని వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణ స్వయం. కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. మా భారతము అంటేనే పెద్దది అని గుర్తు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చెయ్యి పెడుతోందండి అనకూడదు, లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి. ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు. నేను వ్రాస్తానన్నాడు. సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదూ వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారం చేస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను, నేను వ్రాస్తా మహాభారతాన్ని, చెప్పు ఎంత చెప్తావు అన్నాడు. మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు, చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైనా ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాక కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు. అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, ఏనుక్కి అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా, నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను. అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాసాడు. కాబట్టి ఇప్పుడు మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదన్నా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు, అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో. అనోరణీయాం మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్నా చిన్నవాడు, మహత్ ఆకాశము కన్నా పెద్దవాడు. ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకు వచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి, ఇటు దంతం ఉండదు. ఏదో కొన్ని ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఏమని చెప్తారు? ఆడ ఏనుగని చెప్తారు. అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి, ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది. అప్పుడు మీరేమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది, దంతాలు లేవందామా ఒక దంతం లేదు. కాబట్టి ఇప్పుడు అసలు ఆడ మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడ మగ?
ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపంతా పురుషస్వరూపం, ఎడమవైపంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, ఇటువైపు చూస్తే పరమశివుడు. అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, అటువైపు నుంచి చూస్తే అయ్యవారు. ఇంతకే అమ్మవారా అయ్యవారా? నువ్వేమనుకుంటే అది. ఎందుకని అంటే భగవంతుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియ కమర నరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుకనన్నయుతానగు విభుతలంతు అంటారు. భగవంతుడు అంటే జ్యోతిస్వరూపుడు, కాంతి, చిదాభాస. అటువంటి పరమాత్మ ఆడ మగ అంటే అసలు చెప్పడం సాధ్యం కాదు. మనం ఆడది అని పూజ చేసామనుకోండి లలిత అమ్మవారు, లక్ష్మి, సరస్వతి. మగవాడు అని పూజ చేసామనుకోండి శ్రీమన్నారాయణుడు, లేకపోతే పరమశివుడు, బ్రహ్మగారు. నిజానికి ఆడ మగ భగవంతుడు అని నిర్ధారణ చేస్తే మన మనస్సుతో ఎలా ప్రీతిగా చూస్తే అలా కనపడతాడంతే. అందుకే విఘ్నేశ్వరుడు ఒకవైపు నుంచి చూస్తే దంతం లేకుండా ఉంటాడు, ఒకవైపు నుంచి చూస్తే దంతంతో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆడ మగ, తండ్రి పరమశివుడు ఎలా అర్ధనారీశ్వర స్వరూపమో ఈయన కూడా అంతే అర్ధనారీశ్వర స్వరూపం. అందుకే విఘ్నేశ్వరుడి మూర్తి పడితే పక్కన అమ్మవారిని పెట్టారా పెట్టలేదా అన్నదానితో సంబంధం ఉండదు. ఇది పెద్ద ఉపాసన రహస్యం నిజానికి. ఎందుకంటే అమ్మవారు పక్కన లేకపోతే పూజ చెయ్యం మనం. అందుకే మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మ, శిచీ పురంధరాభ్యాన్ నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఎప్పుడైనా సరే భార్యతో కలిపి పిలుస్తాం. భార్య అంటే ఆయన శక్తి స్వరూపం, కలిపి పిలిచి పూజ చేస్తాం. మరి వరలక్ష్మి వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ ఒక్కటే కదా పెట్టుకుంటున్నారు, పక్కన అమ్మవారిని ఎవరన్నా పెడుతున్నారా? పెట్టట్లేదుగా. పెట్టనప్పుడు వ్రతం చేయడానికి ఉపాసనకి ఎలా సిద్ధిస్తుంది, ఎలా కుదురుతుంది అమ్మవారేది? అంటే ఎటువైపు దంతం లేదో అటువైపు నుంచి చూసినప్పుడు ఆయనే అమ్మవారు. అర్ధనారీశ్వర స్వరూపంలో ఇంకా మళ్ళీ అమ్మవారు అవసరం లేకుండా అమ్మవారు ఉన్నట్లు, దంతం లేని వైపు చూస్తే అదే అమ్మవారు, దంతం ఉన్నవైపు చూస్తే అదే పురుషుడు వినాయకుడు. కాబట్టి ఇప్పుడు సిద్ధి బుద్ధి, ఈ బుద్ధి మనకుంటే సిద్ధి ఆయనతోనే ఉంది. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక పరబ్రహ్మణే నమః. ఇది విఘ్నేశ్వర స్వరూపానికి ఉపాసనాపరంగా ఉన్నటువంటి అద్భుతమైన చమత్కారం. అది పరబ్రహ్మ తత్వాన్ని నిరూపణం చేసేటటువంటి స్వరూపం. అందుకే అన్నిటికన్నా ఆది ఎక్కడుంటుంది అంటే ఓంకారమునందు ఉంటుంది. ప్రణవము ఇలా ఓం అన్నది వేస్తే ఎలా ఉంటుందో, ఏనుగు ముఖం, విఘ్నేశ్వరుడి తొండం మీరు గీత గీస్తే అందులో ఓం వస్తుంది. ప్రణవస్వరూపంగా నిలబడేటటువంటి వాడు ఎవరు అంటే ప్రణవస్వరూపి పరమశివుడు. మళ్ళీ ఆయన కొడుకు ఆత్మావై పుత్రనామాసి. అందుకే మళ్ళీ ప్రణవస్వరూపంగా ఉండేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అది ఏనుగు ముఖం కాబట్టే కుదురుతుంది. అందుకే మహాదంతి భక్త్రాపి పంచాస్య మాన్యా